శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ఈరోజు ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అంటే హైదరాబాద్లో 1,00,000 ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పి అట్టహాసంగా ప్రకటించినటువంటి మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జాగాలు దొరుకుతలేవు, కానీ వందలాది ఎకరాలను మరి ఇక్కడ తెగనమ్మడానికి మాత్రం అనేక జాగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పటికే మరి 1,20,000 కోట్ల విలువ గల భూములను హైడ్రా కాపాడింది అని చెప్పి ఏదైతే గప్పాలు కొట్టుకుంటా ఉన్నారో, వాటిల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి వచ్చే నష్టమేందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికే సుమారు 30,000 కోట్ల రూపాయల భూమిని మరి ఇక్కడ అమ్మేసిండ్రు. అనేక రకాలుగా అప్పులు చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ జాలదన్నట్టు మళ్ళీ భూములన్నింటినీ కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల జాగా కోసం మాత్రం ఏవైతే శాఖల దగ్గర ఉన్నటువంటి భూములు, ఇటు పోలీస్ శాఖ అయితేంది, ఇటు జైలు శాఖ అయితేంది, లేదంటే మరి ఇతర రెవెన్యూ ఇంకా ఇతర శాఖల దగ్గర ఉన్నటువంటి ఆ భూములన్నింటినీ రిటర్న్ తీసుకొని అందులో ఇందిరమ్మ ఇల్లు కడతాదట. మరి ఈ భూములను మాత్రం విక్రయించడానికే మొగ్గు చూపుతున్న ప్రయత్నాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఆర్టీసీ మరి రిటైర్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా మరి ఇక్కడ చెల్లించాలని చెప్పి నిన్నటి రోజున వాళ్ళు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆర్టీసీ ఏదైతే ఉచిత బస్సు తోటి ఆర్టీసీ లాభాలలో పోతా ఉన్నదని చెప్పి పదే చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయలు మేము జీరో టికెట్ మహాలక్ష్మి కింద మరి ఆర్టీసీకి జమ చేస్తామని అంటా ఉన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఆర్టీసీ విలీనం ప్రక్రియను ఒకవైపు జాప్యం చేస్తూ లాభాల్లో నడుస్తున్నాయని చెప్పి బుకాయిస్తూ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన మరి వాళ్ళ బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. మరి మేము బతుకున్నప్పుడే మా డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు నిన్న ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ఆత్మహత్యలకు పాల్పడటానికి మరి పాల్పడుతున్నటువంటి ఆత్మహత్య యత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిన్నటి రోజున కేటీఆర్ మరి భరోసాను ఇవ్వడం జరిగింది. ఏదైతే ఖమ్మంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఆ వ్యక్తితోటి మాట్లాడుతూ మరి ఇక్కడ ఆత్మహత్య యత్నాలకు పాల్పడవద్దు, కలిసి కొట్లాడదామని చెప్పి నిన్నటి రోజున ఆయన పిలుపునిచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలు ముందుగా నమస్తే తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే, ఇందిరమ్మ జాగల కోసం వర్రి కాంగ్రెస్ సర్కార్ వేలం వెర్రి, పేదల ఇళ్లకు భూమి లేదట, వేలానికి మాత్రం 1000 ఎకరాలు ఉన్నదట. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల సేకరణకు మంత్రుల కమిటీ, పోలీసు, రోడ్లు, భవనాల శాఖలతో పాటు గ్రేహౌండ్ స్థలాలపై కూడా సర్కార్ కన్ను. పోలీస్ శాఖకు చెందిన 100 ఎకరాలకు ఎసరబెట్టేందుకు యోచన. మలక్పేట R&Bలో 6 ఎకరాలు, నాంపల్లిలో మరో 4 ఎకరాలు. వేలం ద్వారానే 30,000 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కార్ సమీకరణ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే, సొంత భూములేమో వేలానికి పెడుతుందట, శాఖల స్థలాలు మాత్రం ఇందిరమ్మ ఇళ్లకు. మరి ప్రభుత్వ వింత వైఖరి ఏ విధంగా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ప్రస్తావించిన అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఒకవైపు ఇందిరమ్మ పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలాలు లేవంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు సర్కారు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. పేదల ఇళ్లకు జాగలేదని అపసోపాలు పడుతూనే మరోవైపు 1000 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్న మొత్తం ఏకంగా 30,000 కోట్లకు పైగానే. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలాల అన్వేషణకు ప్రభుత్వం ఇప్పటికే మంత్రుల కమిటీ నియమించింది. వివిధ విభాగాల కింద ఉన్న స్థలాలను గుర్తించడమే ఆ కమిటీ పని. అంటే ప్రభుత్వ స్థలాలను అమ్మేయాలి, ఇళ్ల నిర్మాణానికి మాత్రం భూమి లేని శాఖల కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాను. ఇప్పటి వరకు మరి ఇక్కడ హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించినటువంటి మరి ఈ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ మొత్తం హైదరాబాద్ నిండా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అని మాత్రం పోస్టర్లు వేసుకొని తిరుగుతా ఉన్నది. మీరు నాతో రామి చూపిస్తాను మొన్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి మరి సవాళ్ళే విసురుతా ఉన్నాడు. మరి ఇంకా జాగాలే సెలెక్ట్ కాలేదు. ఇవాళ ప్రభుత్వ జాగాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మరి పనిచేయట. ఈ ప్రభుత్వ జాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేసి అమ్ముకోవాలి. మరి ఇతర శాఖల దగ్గర R&B శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, గ్రేహౌండ్ శాఖ కానీ మరి వాళ్ళ దగ్గర ఉన్న భూములను మాత్రం లాగేసుకొని వాటిలో ఇందిరమ్మ ఇళ్లను కట్టాలి అని మరి ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేసింది. ఇంకా 1,00,000 కోట్లు సేకరించాలనే మరి దానిలో ఉన్నది. ఎందుకంటే అప్పులు చేసి అప్పులు పుట్టని పరిస్థితి ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయేటోని చూసినట్టు చూస్తా ఉన్నారని. ఇక అప్పులతో
మరి అప్పులు లేకుంటే మరి దీన్ని ఏదైతే పరిపాలనను నెట్టుకొచ్చే మరి ఇక్కడ ప్రయత్నం లేదు వాళ్ళకు. ఆ ఏదైతే దానికి సంబంధించినటువంటి మరి ఆ నేర్పు కూడా లేదు. మరి ఆదాయం పెంచుకునే మార్గాలు లేవు. అప్పు తీసుకుందామంటే మరి ఇక్కడ ప్రతి నెల చూసుకున్నట్టయితే 10 నుంచి 16,000 వరకు సుమారు మరి అప్పు తీసుకుంటే ఉన్నారు. ఆఖరికి మంగళవారం వచ్చిందంటే ఖచ్చితంగా మరి వీళ్ళు లైన్ కడతా ఉన్నారు. ప్రతి మంగళవారం రోజు కూడా బాండ్లను వేలం వేస్తారు. మరి ప్రతి మంగళవారం మరి ఆల్రెడీ వేలాలు వేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ 2,500 కోట్లు ఇప్పుడు కూడా తీసుకున్నారు. మొత్తంగా ఏదైతే ఏప్రిల్ 1 నుంచి మరి 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 దాకా తీసుకోవాల్సిన అప్పులలో మరి 70% ఇప్పటికే తీసుకున్నారట. ఇప్పటికి జరిగింది మరి ఏప్రిల్ నుంచి ఇప్పుడు వచ్చింది మనం ఆగస్టు మొదటి వీకుల్లోనే ఉన్నాం. ఇంకా అనేక నెలలు గడిచేది ఉన్నది. అప్పటికే సంవత్సరానికి సరిపడా మరి ఇప్పటికే తీసేసుకుంటే మరి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పులలో నెడుతా ఉన్నదో ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రాబోయేది 1 సంవత్సరమే ఉన్నది. మిగతా సంవత్సరంలో వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఈ సంవత్సరం లోపలనే వీలైనన్ని భూములను మరి వేలం ద్వారా అమ్మేసి వాటికి సంబంధించిన ఎలక్షన్ నిధులను సమకూర్చుకోవాలి. ఎలక్షన్ నిధులు అంటే ఏంటి అంటే ఇవాళ ప్రభుత్వ సొమ్మును ప్రజాధనాన్ని ప్రజలకు ఓట్ల కోసం పంచాలి. ఇవాళ మహిళలకు 2,500 ఇస్తా అని అట్టర్ ఫ్లాప్ అయింది. మరి అదే విధంగా పెన్షన్ 2,000 4,000 ఇస్తామని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయింది. యువతలకు స్కూటీలు ఇస్తామని అట్టర్ ఫ్లాప్ అయింది. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తామని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయింది. విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయింది. మండలానికో మరి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. కనీసం నియోజకవర్గానికి ఒక్కటి కూడా నిర్మించలేని దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి అవన్నిటిని అధిగమించాలంటే 6 గ్యారంటీల ఫెయిల్యూర్ను అధిగమించాలంటే ఏదైతే డిక్లరేషన్ల పేరుతోటి జనాన్ని మోసం చేసిన దాన్ని ఆ మోసాలను అధిగమించాలంటే మళ్ళీ ఎలక్షన్ల ముందట నగదు తాయిలాలు ఇవ్వాలి. ఆ నగదు తాయిలాలు కూడా ప్రభుత్వ సొమ్మును వంచాలి. కాంగ్రెస్ కు ఓట్లు వేయించుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందటున్న కింకర్తవ్యం, రేవంత్ రెడ్డి ముందరున్నటువంటి కింకర్తవ్యం ఏదైతే ఎలక్షన్లకు 3-4 నెలల ముందు మరి ఇక్కడ ప్రతి మహిళకు కూడా 2,500 ఇస్తున్నాం. ఇక 4 నెలలు ఇప్పుడే ఇస్తా ఉన్నాం. మేము ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని అంతా కూడా గాడిలో పెట్టినాం. ఈ కాంచి మళ్ళీ మా కోటేరి రెగ్యులర్ గా ఇదే కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ మభ్య పెట్టడం కోసం ఇప్పటి నుంచే నిధుల సమీకరణకు మరి భూములన్నింటినీ కూడా ఏదైతే పొతం చేసి పెట్టుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా మరి ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ శాఖల దగ్గర ఉన్నటువంటి భూములను సేకరించడానికి ఒక కమిటీ వేసింది అని అంటే మరి ఏ విధంగా ఇవాళ భూములతోటి వ్యాపారం చేస్తా ఉన్నది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ పూర్తిగా ఆదాయం పడిపోయింది. తెలంగాణను మరి భారతదేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన చరిత్ర కేసీఆర్ అయితే ఇవాళ మరి తెలంగాణను అధపాతాళానికి తొక్కిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని చెప్పి మళ్ళొక్కసారి కాంగ్రెస్ కనుక గెలిపించినట్టు అయి ఉంటే మనం బీహార్ కంటే వెనుకబడిపోయే మరి ప్రమాదం ఉన్నదని ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసొచ్చింది. మరి ఇక్కడ కేవలం వాళ్ళు ఇచ్చే 10,000కు 15,000 ఇస్తా అని 2,000ను 4,000 చేస్తా అని కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి ఏ విధంగా అయితే మరి ఇక్కడ మరి ఓట్లు వేయించుకున్నారు 6 గ్యారెంటీల పేరుతోటి డిక్లరేషన్ల పేరుతోటి 420 మరి మోసపు అబద్ధపు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే మోసం చేసిరో మరోసారి మోసం చేయడానికి ఇప్పటి నుంచే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రైతులకు సాగునీరు అందించడానికి బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరాన్ని రిపేర్ చేయమంటే బీఆర్ఎస్ మీద మరి బురద జల్లే కార్యక్రమం కోసం రైతుల నోట్ల మట్టి కొడుతున్న పరిస్థితిని ఇవాళ తెలంగాణ యావత్ రైతాంగం అంతా చూసింది. ఇకనన్నా కళ్ళు తెరవాలే. కాంగ్రెస్ ను బొంద పెడితేనే మరి ఇక్కడ మనకు తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గమనించాలి. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వ స్థలాలను ఎందుకు వాడరో దానికి సెపరేట్ కమిటీ ఎందుకో మరి ఇక్కడ ఏదైతే రెవెన్యూ శాఖ చేతిలో దానికి సంబంధించిన మరి అన్ని డీటెయిల్స్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ శాఖల దగ్గర ఉన్న భూములను ఎందుకు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక జోరుగా వరి నిరుటితో సమానంగా ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయినాయట. వానాకాలంలో వరి వైపే తెలంగాణ మొగ్గు. సీజన్ మొత్తం సాగు సైతం అదే దారిలో ప్రత్యామ్నాయంపై ఆసక్తి చూపిన రైతులు సర్కారు లెక్కల్లో కనిపించని వర్షాభావం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ చివరి నిమిషంలో కురిసిన వర్షాలతోటి మరి ఏదైతే ప్రత్యామ్నాయ పంటల వైపు మరలాలని సర్కారు చెప్పినా మరి ఎవరు కూడా మళ్ళకుండా వరి వైపే ఉన్నారు, వరే వేసుకున్నారు. మరి వాళ్లకు పంట చేతికొచ్చే సమయంలో మరి ఎండిపోకుండా వాళ్లకు ఏ రకంగా వాళ్ళకు సాగునీరు అందిస్తుందో మరి ఇక్కడ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వాళ్లకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే రిజర్వాయర్లన్నీ నింపమనంటే మరి ఇక్కడ కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎత్తిపోయకుండా తాత్సారం చేసింది. ఇలా వరదలు వచ్చి ఎంతో కొంత గిలగిలన్నా
మరి ఉత్తర తెలంగాణ తప్ప దక్షిణ తెలంగాణకు నీళ్లు లేని పరిస్థితి. మరి వాళ్ళను ఏ విధంగా మరి వాళ్ళకు సాగునీరు సరఫరా చేస్తుందో చూడాలి. ఇక రేవంత్ ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం 75వసారి రేవంత్ ఢిల్లీ టూర్. ముఖ్యమంత్రి హోదాలో సగటున 13 రోజులకు ఒకసారి ట్రిప్ అట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి 75వసారి వెళ్తా ఉన్నాడు. అంటే ఈ గద్దెనెక్కిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఆయన 13 రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తాడా అంటే సీఎంఓ నుంచి రిలీజ్ అవుతాయి. ఈయన పోయే ఎజెండా వేరు, కానీ బయటికి కనబడడానికి చూపించేది వేరు. ఢిల్లీకి వెళ్తా ఉంటాడు, ఏఐసీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఈయన మీద ఉన్న అసంతృప్తిని రూపుమాపుకునేందుకు ఢిల్లీకి మూటలు మోసుకుపోతా ఉంటాడు. దాంతోపాటు మరి నన్ను ఇంత పూర్తి కాలం కొనసాగించమని చెప్పి వాళ్ళను వేడుకుంటా ఉంటాడు. కానీ బయటికి మరి కనబడడానికి ఏం చేస్తాడంటే పోయినప్పుడల్లా ఒక ఇద్దరు కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటాడు. కలిసి వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి నేను వేయింది మన రాష్ట్రాభివృద్ధి కోసమే అంటాడు. 75వసారి వెళ్తా ఉన్నాడు. ఈ 74 సార్లల్లో ఏం సాధించినవా అని అంటే మరి అక్కడ మెట్రో రైలుకు కనీసం మరి క్లియరెన్స్ అన్న తీసుకొచ్చినవా? ఎన్నడో మరి ఇక్కడ ఫ్లైఓవర్ అన్నావు, ఏదైతే మన సైనికులకు సంబంధించిన భూమి లోపల క్లియరెన్స్ వచ్చింది అన్నావు, ఇప్పటి వరకు తట్టెడు మట్టి పోసినవా అక్కడ? మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ఓసి తీసుకొని వచ్చినవా? మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కనీసం ఏదైతే ఆ జాతీయ రంగ సంస్థలకు సంబంధించిన మరి వాళ్ళ దగ్గర నుంచి త్వరగా రిపోర్ట్ అన్న తెప్పించుకున్నావా? అసలు తెలంగాణకు 1 రూపాయి అన్న తెచ్చినవా? 2 బడ్జెట్లలో 0 బడ్జెట్ కేటాయించిండు కేంద్రం. మరి దాని మీద నువ్వు రోజు పోయి బడే బాయ్ చోటే బాయ్ అని అలా చుట్టూ తిరిగి ఇప్పటి వరకు 1 రూపాయి అన్న పట్టుకొచ్చినవా అంటే అతి గతి లేదు. ఇలా కేవలం ఆయన పదవిని కాపాడుకోవడం కోసం మరి ఇక్కడ 13 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి ప్రదక్షిణలు కొడతా ఉన్నాడు తప్ప ఇవాళ అసలే 20 రోజులు అమెరికా టూర్ పోతాడట, బ్రిటన్ టూర్ పోతాడట. ఈ 20 రోజులలో మరి గతంలో చూసుకున్నట్టయితే ఆగస్టు సంక్షోభం, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఎన్టీఆర్ కు 2 సార్లు ఆగస్టు సంక్షోభం వచ్చింది, మరి 2 సార్లు కూడా ఆగస్టులోనే జరిగింది. మొదటిసారి నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పడిచిండు, రెండోసారి చంద్రబాబు నాయుడు మరి పెన్నుపోటు పడిచిండు. ఆ 2 కూడా ఆగస్టు నెలలోనే జరిగినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆగస్టులనే మరి ఇది ప్లాన్ చేసుకున్నాడు. మరి ఆగస్టు సంక్షోభంలో రేవంత్ రెడ్డి గిలగిల్లాడే అవకాశం ఉంటది. దానికంటే ముందే మరి ఎక్కడిదక్కడ కట్టు పెట్టుకోవడానికి 75వసారి అక్కడికి వెళ్తా ఉన్నాడా, లేదంటే ఆగస్టు సంక్షోభం మరి రేవంత్ కూడా తప్పదా? మరి ఏం జరగబోతా ఉన్నదో మనం భవిష్యత్తులో చూడబోతాం. అప్పు మరో 2500 కోట్లు. గత నెలలో రేవంత్ సర్కార్ ఆల్ టైమ్ రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరంలో 34,900 కోట్ల రుణం మంగళవారం వచ్చిందంటే చేయి చేస్తున్న సర్కార్ అని చెప్పి మళ్ళీ 2,500 కోట్లు. మంగళవారం వస్తే చాలు బాండ్ల వేలం మంగళవారం ఉంటుంది. ఆర్బీఐ ప్రతి మంగళవారం మరి 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు. లాస్ట్ మంత్ అయితే 16,000 కోట్లు తీసుకున్నది ఒకటే నెలలో. ఈ రకంగా మరి ప్రతి వారం అప్పులు తీసుకుని అప్పులతోటే నెట్టుకొస్తా ఉన్నది. అది సరిపోక ఇవాళ భూములు అమ్ముకుంటూ నెట్టుకొస్తా ఉన్నది. పోనీ ఈయనేమన్నా కొత్త పథకం తెచ్చిందా, కొత్త పాలసీ తెచ్చిందా, కొత్త నిర్మాణం చేసిందా అంటే ఇప్పటి వరకు ఇటుక వేర్చింది లేదు, కొత్త నిర్మాణం చేసింది లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసింది లేదు. 420 హామీలలో ఏ హామీని నిలబెట్టుకున్నది లేదు. కానీ ఇప్పటికే 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిండు, 30,000 కోట్లకు పైగా భూములు అమ్మిండు. మరి ఇక్కడ కళ్యాణ లక్షల తులం బంగారం లేదు, మరి మహిళలకు ఇస్తా అన్న 2,500 లేవు, పోని పెన్షన్ అన్న 2,000 4,000 చేసిందంటే అది అతి గతి లేదు. మరి ఎటు పోతా ఉన్నాయి ఈ డబ్బులన్నీ అని అంటే 75వసారి ఢిల్లీకి పోతాడట. మరి ఆయనకే తెలవాలి ఎటు పోతాయి అనే విషయం. సీఎం టూర్ అసెంబ్లీకి బ్రేక్ అట. 24 రోజుల విదేశీ పర్యటన కోసం సమావేశాలు వాయిదా. అక్బరుద్దీన్ కూతురి వివాహం కూడా ఒక కారణమేనట. ఈ నెలలో ఒక్కరోజే అసెంబ్లీ, సెప్టెంబర్ దాకా లేనట్టేనట. మరి ఇక్కడ ఆగస్టు నెలలో ఈ నెలలో ఒక్కరోజు పెడతాడట. 16వ తేదీన పెట్టి 17వ తేదీ నుంచి మరి వెళ్ళిపోతాడట. ఈ 17వ తేదీ నుంచి సుమారు 24 రోజుల పాటు పోతా ఉన్నాడు. ఆగస్టు నెల ఇది. మరి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, మరి ఆగస్టులో పోకపోవచ్చు పాపం, ఆగస్టు సంక్షోభం ఉంటుందని. కానీ మరి అక్బరుద్దీన్ కుమార్తె వివాహం లండన్ లో చేస్తాడట. మరి ఆ వివాహానికి పోవాలి కాబట్టి టూర్ అంతా కలిపి పెట్టుకున్నాడు. మరి ఆగస్టులో ఈయన పెళ్లిళ్ళు పేరంటాలని 20-24 రోజులు తిరిగితే ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారట మంత్రులంతా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఎప్పుడు సమయం దొరుకుతుందని చూస్తాడు. బట్టి విక్రమార్క అయితే అవమానంతో రగిలిపోతా ఉన్నాడు. ఇక వెనుక నుంచి పావులు కలపడానికి ఇక్కడ మరి ఉండనే ఉన్నాడు ఒక మంత్రి. వీళ్ళందరూ కలిసి మరి రేపటి రోజున ఏం చేయబోతారు? ఆగస్టు సంక్షోభంలో రేవంత్ రెడ్డిని ఇరికిస్తారా, లేదంటే మరి ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడతాడా? ఒకసారి చూడాలి. టీచర్ల పోరుబాట. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పీఆర్సీ ప్రకటించేంత వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు 29న
ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపట. మరి టీచర్లు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలియజేస్తామంటా ఉన్నారు. మరి వీళ్ళ కూడా ఈ జేఏసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి పిలిచి మరి నయాన్నో భయాన్నో వాళ్ళను ఎప్పటికప్పుడు వాళ్ళ నిరసనలు అయితే వాయిదా వేయిస్తా ఉన్నాడు. మనం కలిసి కొట్లాడదాం, చనిపోయి సాధించేది ఏం లేదు. యువత ధైర్యంగా ఉండాలి. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పై పోరులో ఒక అడుగు ముందే ఉంటాం. నిరుద్యోగి వేణుకుమార్ కు ఫోన్లో కేటీఆర్ పరామర్శ. తాను ఖమ్మం వచ్చి కలుస్తానని భరోసా. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని బతకనిస్తలేరు, సూసైడ్ నా ఒక్కడి కోసమే కాదు యావత్ తెలంగాణ కోసం అని చెప్పి మొన్నటి రోజున ఖమ్మం జిల్లాకు సంబంధించిన నిరుద్యోగి ఏదైతే ఆత్మహత్య యత్నం చేసుకుని ఒక సూసైడ్ నోట్ రాసి అది వాళ్ళ నిరుద్యోగుల గ్రూప్ లో పెట్టిండో అది మరి ఇక్కడ తీవ్రంగా వైరల్ అయింది. మరి ఆయన నా ఒక్కరి కోసం చేసుకోలేదని చెప్పి ఆయన మరి చెప్తా ఉన్నాడు. అంటే యావత్ తెలంగాణ నిరుద్యోగుల దుస్థితి ఈ విధంగా ఉన్నదని, కానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు, కలిసి కొట్లాడదామని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ భరోసా ఇవ్వడం జరిగింది. ఇక ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తమకు జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే చివరికి రోడ్డున పడేస్తారా? ఇదెక్క న్యాయం? ఎందుకు ఇలా క్షోభ పెడుతున్నారు అంటూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆక్రోశం వెలగక్కిరు. రిటైర్మెంట్ ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది మంగళవారం హైదరాబాద్ బస్ భవన్ ముట్టడించిందట. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేసిర్రు. మరి మా బకాయిలు ఏమన్నా అయితే ఉంటే అవి బతికుండంగానే ఇయ్యండి, మరి మేము నానా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మరి మాకు ఏదైతే రిటైర్ అయిన తర్వాత మేము సెటిల్మెంట్లు చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు, పెళ్లి చేసిన వాళ్ళు, మరి ఇతర ఆరోగ్య సమస్యల కోసం ఖర్చు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. అవి మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని వేధించడం సరికాదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మరి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. గురుకుల కాంట్రాక్టుల్లో క్యాటరింగ్ అట. కాంట్రాక్టర్లతో సిబ్బంది కుమ్మక్కు. పాతవారికే గుడ్లు, మాంసం, కూరగాయల సరఫరా అప్పగింత. భోజన నాణ్యతకు తిలోదకాలు. పక్కదారి పడుతున్న నిధులు. వరుస ఫుడ్ పాయిజన్ల ఘటన తర్వాత కన్నుదెరవని సర్కార్ మరి క్యాటరింగ్ టెండర్లలో రింగ్ అయినరు. పాతోళ్ళకే ఇచ్చుకుంటా గుడ్లు, మాంసం ఏదైతే మరి వాళ్ళకే ఇచ్చిండ్రు. వాళ్ళేమో నాసిరకం సప్లై చేస్తా ఉన్నారు. ఒకవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినా కూడా ఇంకా ప్రభుత్వం కన్ను తెరవడం లేదని చెప్పి వార్త చెప్తే దాని కిందనే 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అట. 5 రోజులుగా వాంతులు, విరేచనాలు, గుట్టు చప్పుడు కాకుండా వారికి ట్రీట్మెంట్. రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ ఎన్టీఆర్ మోడల్ పాఠశాలలో ఘటన అని చెప్పి మరి ఇక్కడ ఒకవైపు టెండర్లలో రింగ్ అయి నాసిరకం గుడ్లు, నాసిరకం మటన్ సప్లై చేస్తా ఉన్నారని మరి దాని ద్వారా అస్వస్థతకు గురైతా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతా ఉన్నారని వార్త వస్తే దాని కిందనే 50 మంది ఫుడ్ పాయిజన్ గురైన వార్తను కూడా ప్రచురించింది. భూసేకరణపై విజిలెన్స్. పేరపల్ల అక్రమాలపై నిఘా. పూర్తి సమాచారంతో విచారణకు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి నివేదిక. చాట్ జీపీటీని అడిగి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చిన ఆడివోట. 2 రెవెన్యూ అధికారులపై వేటు. ఓ ఎమ్మెల్యే పిఏ ఆగడాలపైన నిఘా. మలుపు తిరుగుతున్న భూస్కామ్ అని చెప్పి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి ఏదైతే ప్రభుత్వ భూమిలో అప్పనంగా నష్టపరిహారం కొట్టేయడానికి ఆ భూమి సేకరణ అవసరం లేకున్నా ఒకవేళ సేకరించిన అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా మరి అక్రమార్కులు అందరూ అందులో పేర్లు రాయించుకొని ప్రజాధనాన్ని కొలగొట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. మరి దాని మీద వివరణలు అడిగితే మరి చాట్ జీపీటీలో కొట్టి దాని ప్రకారం మరి ఇక్కడ సమాధానాలు చెప్తా ఉన్నారట ఆర్డీఓలు. మరోవైపు వాళ్ళ మీద వేటు వేయబోతా ఉన్నారని కూడా వార్త వచ్చిన పరిస్థితి. మన మంజీర పైన కర్ణాటక కుట్ర. నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నద్ధం. కరంజా దిగువన బరాజ్, చెక్ డ్యాముల ప్లాన్. మంజీర నదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్నది. కరంజా ప్రాజెక్టు దిగువన మంజీరా నదిపై కొత్తగా రోడ్ కమ్ బరాజ్, చెక్ డ్యాంల నిర్మాణానికి పూనుకుంటున్నది. ఇదే జరిగితే సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులు, ప్రజలకు తాగునీటి కష్టాలు మరింత పెరగనున్నాయి. మరి ఇక్కడ ఈ చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అటు కర్ణాటక మన మీద కట్టుకుంటూనే వస్తుంది, ఆల్మెట్ ఎత్తు పెంచుకుంటూనే పోతుంది. ఇటువైపు వీళ్ళు కాళేశ్వరాన్ని పునరుద్ధరించకుండా మరి ప్రాణహిత గోదావరి నది నీళ్ళన్నింటినీ కిందికి వదిలేస్తూనే ఉంటారు. మరి ఇక్కడ గోటికాన్నక్కలాగా చంద్రబాబు ఇక్కడ వేచి చూస్తూ ఉంటాడు, పైన వాళ్ళు నీళ్ళు ఆపుతా ఉంటారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం మాత్రం మరి ఇక్కడ చేతగాక చేష్టలు చూస్తూనే ఉంటది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 40% కట్టడాలు, 60% గ్రీనరీ, రోడ్లు, ఖాళీ స్థలాలట. త్రిభువన్ జీవో ప్రాంతంలో సరికొత్త గ్రీన్ సిటీ. 132,600 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న హరిత నగరం. మొత్తం 84 గ్రామాల్లో ఆంక్షల తొలగింపు. తొలి విడత ఔటర్ లోపల 6 నుంచి 8 గ్రామాల్లోనే అనుమతులు. ముఖ్యంగా వర్షపు నీటిని అడ్డుకోని స్థలాలకే ప్రాధాన్యత అని చెప్పి మరి ఔటర్ కు సంబంధించి మరి పారిశ్రామిక సంస్థల ఏర్పాటుతోటి కాలుష్యం వెదజల్తా ఉన్నదని చెప్పి మరి 6 మండలాలలో సుమారు 84 గ్రామాలల్లో
311 జీవో వచ్చింది. 311 జీవో అంటే మనకున్న భూమిలో 10% కంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టకుండా భూమిని ఖాళీ జాగానే ఉంచాలి, వ్యవసాయ అవసరాలకు చెట్ల పెంపకానికే వాడుకోవాలి తప్ప నిర్మాణాలకు అనుమతులు లేవని అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 40% పెంచిందట. అంటే మరో 30% అదనంగా పెంచుకోవడానికి మరి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆదాయం కనబడతలేదు కాబట్టి ఆదాయ మార్గాలు ప్రయత్నం చేస్తా ఉన్నది. హేరామ్ రాజ్యసభను కుదిరేసిన రామాలయ విరాళాల చోరీ అంశం, అధికార విపక్షాల నిరసనలు, వాగ్వివాదాలతో సభలో దుమారం. కాంగ్రెస్ ఎస్పీలు రాముడి విరోధులన్న రిజిజు విరాళాల చోరీ విషయంలో సిబిఐ ఈడీ ఏం చేశాయంటున్న ఖర్గే తీవ్ర గందరగోళం, నిరసనల మధ్య కొనసాగిన వాయిదాలు. ఏదైతే అయోధ్య గుడికి సంబంధించి విరాళాలను మరి విచ్చలవిడిగా తిన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, కొంతమంది నిందితులు దొరకడంతో మరి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని మీద పెద్ద దుమారమే లేచింది. మరి ఏదైతే రాజ్యసభలో నేటి నుంచి నీటు అడ్మిషన్లు నమోదట. మిల్లర్లు మింగిన ధాన్యం విలువ 6,630 కోట్ల రూపాయలు, 13,399 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైతే 6,768 కోట్ల మేర రికవరీ. 2022-23 నాటి బకాయిలే 3,572 కోట్లు ఇంకా రావాలి. డిఫాల్ట్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు, క్రిమినల్ కేసులు, బ్లాక్ లిస్టింగ్ తప్పదు. పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. ఈ మిల్లర్ల దగ్గర మరి వేలాది కోట్ల రూపాయలది ఎందుకు మిగిలిపోతా ఉన్నది అని అంటే, ఇలా ప్రభుత్వాలు ఏదైతే మద్దతు ధరతోటి కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారో, ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు కాబట్టి మరి ఎక్సెస్ అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి వస్తుంది. దాన్ని విదేశాలకు ఎగుమతి చేయలేక మరి అది మిల్లర్ల దగ్గరనే నిల్వ ఉంచడంతో మిల్లర్లు అదే అదనుగా అంటే 2 సీజన్లు 3 సీజన్లు వాళ్ళ దగ్గరనే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు బయట మార్కెట్లో అమ్మేసుకొని ఆ సొమ్మునంతా కూడా రియల్ ఎస్టేట్లో పెట్టడం కానీ లేదా ఇతరత్ర వ్యాపారాలు చేసుకోవడానికి వాడుకుంటా ఉన్నారు. కొన్ని సరైన సమయంలో తిరిగి కట్టేస్తా ఉన్నారు అంటే అది లేదు, అందులో మిస్యూజే ఎక్కువైతా ఉన్నది. దాంతో ఇప్పుడు ఇదొక వ్యాపారంగా మారింది. ఎవరైనా ఒక బినామీని పెట్టుకొని ఆ బినాం పేరు విన్నే మిల్లు కట్టి బినాం పేరు విన్నే అనుమతులు తీసుకొని ఆ బినాం పేరు మీదనే మరి ఇక్కడ ఈ వ్యాపారం మొదలుపెట్టి మరి ఏదైతే కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద ఎత్తున వడ్లను సేకరించి ఆ వడ్లన్నింటిని కూడా అప్పనంగా అమ్మేసుకొని ఆ బినామీకి మరి ఏదైతే 10 కోట్ల రూపాయల వీటిని వసూలు చేసుకుంటే 1 కోటి రూపాయలు ఆయనకి ఇచ్చేసి కేసులున్నా ఏమున్నా జైలుకు నువ్వెళ్ళిపో అని చెప్పి వెనక మరి కొంతమంది పెద్దలు ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇదే అక్రమ వ్యాపారం ఇవాళ తెలంగాణలో నిత్యకృత్యంగా మారింది. ఎక్కడికక్కడ కొత్త రైస్ మిల్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవి కేవలం అక్రమ వ్యాపారం చేసి ప్రభుత్వానికి సంబంధించిన మరి ఏదైతే కస్టమ్ మిల్లింగ్ బియ్యం మింగడానికే మరి ఇక్కడ కొత్త రైస్ మిల్లులు పుడుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే 2014 నుంచి మొదలుకొని ఏదైతే కస్టమ్ మిల్లింగ్ లో ఈ అవకతవకలు ప్రారంభం అవుతా ఉన్నాయో ఏదైతే 20కి వచ్చేటప్పటికి పెరుక్కుంటూ వచ్చినాయి, 22లో తీవ్రమైనవి, 22 నుంచి 26 వరకు చూసుకుంటే ఎన్ని కొత్త మిల్లులు వచ్చినాయో ఒక్కసారి బేరేజ్ చేసుకుంటే ఈ వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుస్తుంది. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్, సీఎం విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు, ఆగ్రహం వ్యక్తం చేసిన టీవీకే నాయకులు శ్రేణులు. ఉదయనిధిపై తంజావూరులో కేసు నమోదు, చెన్నైలో అరెస్టు విడుదల అని చెప్పి మరి ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఏదైతే ఇటు నటి త్రిష అదేవిధంగా ముఖ్యమంత్రి విజయ్ మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యల మీద మరి పోలీసులు కేసు నమోదు చేసిరట. హైకోర్టు మరి ఆయనకు విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వగానే అరెస్ట్ చేసి విడుదల చేసిండ్రు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణకు 10 ఏట చట్టంలోని సెక్షన్ కింద కీలక మినహాయింపులు, జెట్ స్పీడ్ తో భూసేకరణకు మార్గం సుగమం, 2-3 పంటలు వండే భూముల్ని కూడా సేకరించే వెసులుబాటు. మరి ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం స్పెషల్ గా 10 A సెక్షన్ వాడుకోబోతా ఉన్నారట. 10 A సెక్షన్ అంటే ఏంటంటే 2-3 వందలు వండే అయినా కూడా ఖచ్చితంగా పారిశ్రామిక అవసరాల కోసం లేకపోతే డెవలప్మెంట్ కోసం ఇవ్వాలని ఏదైతే రూల్ ఉన్నదో ఆ రూల్ ను ఇందులో వినియోగించుకోబోతా ఉన్నారు. కృష్ణమ్మ కరువు తీరా కదులుతోంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు పోటెత్తుతున్న వరద, జూరాలకు 2,41,000 క్యూసెక్లు. మరో 5-6 రోజులలో నిండనున్న శ్రీశైలం ప్రాజెక్టు. మరి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నిండుతా ఉన్నది కానీ మరి ఈ నీటి విడుదలకు సంబంధించి ఇప్పటివరకు అయితే అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదట. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9-10 తేదీల్లో సమ్మిట్ నిర్వహణ. స్కిల్ వర్సిటీ సమీపంలో పెట్టుబడుల సమ్మిట్ నివేదిక. 30,000 ఎకరాల్లో అన్ని అంగులతో ఫ్యూచర్ సిటీ, అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక.
సిద్ధం చేస్తున్న సింగపూర్ మాస్టర్ ప్లాన్ నిర్మాతలు ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యం. శరవేగంగా సాగుతున్న ఎక్స్ప్రెస్ వే పనులు ఇక కంపెనీలతో సంప్రదింపులు ఫ్యూచర్ సిటీలోనే అని చెప్పి ఫ్యూచర్ సిటీ కోసం పాపం రేవంత్ రెడ్డి తన మరి ఏదైతే తనకున్నటువంటి అనుభవాన్ని అంతా దారవస్తా ఉన్నాడు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ సిట్టే ఈయన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి అనుయాయుల చేతుల్లోనే ఉన్నదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ ఆయన అన్నిటినీ 6 గ్యారంటీలను పక్క పెట్టిండు, 420 హామీలను పక్క పెట్టిండు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మరి అదేవిధంగా రైతు డిక్లరేషన్ ఇవన్నిటి కూడా గాలి కొదిలి ఓన్లీ ఫ్యూచర్ సిటీ లేదంటే మూసీ నది ప్రక్షాళన కోసం 150,000 ఖర్చు చేయాలి. ఫ్యూచర్ సిటీ కోసం మరి ఇక్కడ ఏదైతే ఆ భూములు ఏదైతే ఫార్మా కంపెనీ కోసం సేకరించిన భూములన్నింటినీ కూడా మరి అక్కడ ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చి ఫార్మా కంపెనీలు ఉంటే చుట్టుపక్కల నివాసాలు ఉండడానికి ఎవరు ముందుకు రారు. మరి ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్కడ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తా అని చెప్పి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఇప్పటికే మరి వాళ్ళ అనుయాయుల చేతిలో ఉన్నాయట. అక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగబోతా ఉన్నదని చెప్పి మరోవైపు చూసుకున్నట్టయితే ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూములు ఫార్మాకే వాడాలి ఈ నిబంధన ఉన్నది. కాబట్టి ఇవాళ ఈయన ఏదైతే డిసెంబర్లో దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారో వెంటనే కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంటుంది రైతులంతా. రాష్ట్ర నాశనం కోసం హరీష్ క్షుద్ర పూజలట. మార్చి 2న తిరుచి, జూన్ 1న శివమొగ్గ వెళ్ళొచ్చారు. ఆ తేదీలు ఎక్కడున్నారో హరీష్ రావు చెప్పాలి. అప్పుడు ఆధారాలు బయట పెడతాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. పరిపాలన చేతగాని అసమర్థ దద్దమ్మ మరి చవటలు మరి సన్నాసులు వాళ్ళకు మాట్లాడడానికి ఇంకేం దొరుకుతలేవు. ప్రతిపక్షం ఎదురుదాడి చేస్తూ ఉంటే సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం ఏం చేసిందో మరి ఇక్కడ ప్రజలకు వివరించలేక ఇగో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు. మరి ఇక్కడ వీళ్ళు నిజంగానే ఇవాళ ఆధునిక సమాజంలో ఉన్నారా? ఇవాళ క్షుద్ర పూజలు అని చెప్పి ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇవాళ క్షుద్ర పూజలు అనేటివి ఉంటాయని నిజమని చెప్పి మరి ప్రజలను నమ్మిస్తే ప్రభుత్వంగా ఇదేనా వీళ్ళు ఇచ్చే మెసేజ్? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మూఢనమ్మకాల నుంచి ప్రజలను బయట వేయాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి నాయకులు ఇవాళ క్షుద్ర పూజలని ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళ వైఫల్యాలను ఎండగట్టుకోవడం, వీళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకంగా క్షుద్ర పూజలు అని చెప్పి ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేయడం, ఇవాళ హిందూ దేవాలయాలకు దర్శనాలకు వెళ్తే క్షుద్ర పూజలకు చేయడానికి వెళ్ళిండని చెప్పి ఇంత నీచమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళను ప్రజలు ఇక ఏ విధంగా వీళ్ళకు బుద్ధి చెప్పాలనో మరి ఎలక్షన్ వచ్చినప్పుడే ఇలాంటి వాళ్లకు మరి ఇక్కడ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంటది. పరిపాలన చేతగాని దద్దమ్మలు, చవటలు, సన్నాసులు ఇవాళ ఇలాంటి దిగజాడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలే మరి ఆలోచన చేసుకోవాలి. 18 ఏళ్లకే ప్రొఫెసర్ అయినట. 306 ఏళ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్. ప్రపంచంలోనే అతి చిన్న వయసు పురుష ప్రొఫెసర్ గా నాథన్ థామస్ అమెరికా కాలేజీలో ఇంజనీరింగ్ పాఠాలు చెప్తా ఉన్నట. 18 ఏళ్లకే ప్రొఫెసర్ అయిండు. 18 ఏళ్లకు డిగ్రీ కూడా పూర్తి కాదు, అలాంటిది ప్రొఫెసర్ అయిండు అని చెప్పి అంటే ఆయన విజ్ఞానానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి క్వింటాల్ బియ్యం రాబడతాం, కస్టమ్ మిల్లింగ్ బకాయిలన్నీ వసూలు చేస్తాం, డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులు జప్తు చేసి క్రిమినల్ కేసులు పెడతాం. డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులు జప్తు చేస్తే ఎంత ఉంటది? ఒక్కో మిల్లరు సుమారు 150 కోట్ల వరకు కూడా బకాయి ఉన్నాడు. మరి ఇక్కడ సుల్తానాబాద్కు సంబంధించిన ఒక మిల్లర్ చూసుకున్నట్టయితే 3 రైస్ మిల్లుల పేరు మీద 140 కోట్ల రూపాయలు మరి ఇక్కడ ఉన్నాడు. ఈ 140 కోట్ల రూపాయలు అని అంటే అంత కొడితే మీది 40 కోట్లు కూడా మరి ఆ 3 మిల్లులు అమ్మినా రాదు. ఒక్కో మిల్లుకు సంబంధించి 2 నుంచి 3 లేదంటే 5 కోట్ల వరకు ఉంటది. 3 మిల్లు అయినా 15 కోట్లు వస్తాయి. ఇవాళ ఒక్కో మిల్లు సింగిల్ గా చూసుకున్నా కూడా 8 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు ఉన్న వాళ్ళకు 1 కోటిన్నర 2 కోట్ల విలువ చేసే మిల్లులే ఉన్నాయి. మరి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జైళ్ళలో పెట్టుడు తప్ప వాళ్ళ దగ్గర నుంచి రికవరీ సాధించడం అనేది అయితే సాధ్యమయ్యే విషయమే కాదు. నిజంగానే రికవరీ అయ్యేంత ఆస్తులే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు డిఫాల్టర్లే గారు, మరి వాళ్ళ ఆస్తులను వదులుకోరు. కాబట్టి ఇది మరి వృధా ప్రయాసనే. ఖచ్చితంగా ఆ కస్టమ్ మిల్లింగ్ ఇచ్చేటప్పుడే మరి ఆలోచన చేయాలి. పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర వాళ్ళను అవినీతి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించే అంశమే ఈ కస్టమ్ మిల్లింగ్. ఇకనన్నా కస్టమ్ మిల్లింగ్ బ్రేకులు వేయాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉన్నది. ఇక మసాలాలు కాదు ప్రాణం తీసే రసాయనాలట. మసాలా దినుసుల్లో విషపూరిత రంగుల వినియోగం అని చెప్పి మనం మసాలాలు ఏవైతే వాడతామో వాటిని కూడా కల్తీ చేస్తా ఉన్నారు.
నిన్నటి రోజున మరి హైదరాబాద్ పోలీసులు లవంగాలు, యాలకులు, అదేవిధంగా ఇతర మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని కెమికల్స్ తోటి మరి ఇక్కడ గుమగుమలాడే విధంగా తయారు చేస్తా ఉన్నారు. అవి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదట. ప్రాజెక్టులు కలకల 108 టీఎంసీలకు చేరిన నీటి నిల్వట శ్రీశైలంలో. ప్రదీప్ రావత్ కన్నుమూత. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించిన నటుడు మరి ఇక్కడ ప్రదీప్ రావత్. ఛత్రపతి సినిమా చూసిన వాళ్ళందరికీ మరి ప్రదీప్ రావత్ అదేవిధంగా సై సినిమాతోటి ఎంట్రీ ఇచ్చిండు. సై సినిమాలతోటే మరి ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. భిక్షు యాదవ్ పాత్ర అంటే అందరికి కూడా గుర్తుండిపోయే పాత్రను చేసిండు. యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఛార్జీ 0.25 నుంచి 0.5 వరకు విధించే అవకాశం. 2000 దాటిన లావాదేవీలపైనే ఎండిఆర్. వ్యక్తులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు. మాల్స్, సూపర్ మార్కెట్, కార్పొరేట్ సంస్థలకు వర్తింపు. లోక్సభలో బిల్లు పెట్టిన ఆర్థిక మంత్రి అట. ఇక యూపీఐ మీద కూడా వసూలు చేస్తామనంటే ఒకవైపు మరి నగదు వాడకం కాకుండా యూపీఐ వాడాలని చెప్పి విస్తృతంగా యూపీఐ వాడడానికి తీసుకొచ్చింది. దాని మీద వాళ్ళ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మరి ఏ విధంగానైనా వాళ్ళు ట్యాక్సులు కడతారు. అదంతా కూడా వైట్ గా మారుతా ఉన్నది. అది జాలదన్నట్టు ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ మీద కూడా డబ్బులు వేస్తా ఉంటే మళ్ళీ అందరూ నగదు వైపే మళ్ళీ అవకాశం ఉంటది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కృష్ణోత్సవం అట. కృష్ణా నది ఉప్పొంగి మరి ఇక్కడ శ్రీశైలంలోకి అడుగు పెట్టిందని చెప్తున్న పరిస్థితికి ఒకవైపు, మరోవైపు కామారెడ్డిలో కుండపోత వర్షం అత్యధికంగా జిల్లా కేంద్రంలో 18.2 సెంటీమీటర్ల వర్షం పడ్డదట. ఇక పగడ్బందీగా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పగడ్బందీగానే జరుగుతుంది అంతా. కానీ 20,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే 7,000 వేసినామని చెప్పి వాళ్ళు ఏదైతే ఆవేదన చెందుతారో వాళ్ళకు మాత్రం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు రేవంత్ రెడ్డి. ఇక పూడిక కాదు ఇసుక తీత. ఎల్ఎండిలో 7,83,000 టన్నుల తవ్వకాల్లో 7,65,000 టన్నుల ఇసుక తీసిండ్రు. అంటే సిల్ట్ తీసింది కేవలం 18,000 మాత్రమే. 18,511 టన్నులు మాత్రమే పూడిక తీసిరట. అంటే పూడిక తీత పేరుతోటి కూడా ఇసుకని ఏ విధంగా కొల్లగొడతా ఉన్నారు అనే దానికి మరి అలా తాబేదారు పత్రిక ఇక్కడ రాసిందే. మనం దీన్నే మరి ఇక్కడ ఆధారంగా తీసుకోవాలి. ఎల్ఎండిల పూడిక తీత కోసం ఏదైతే కరీంనగర్కి సంబంధించి ఎల్ఎండిలో పూడిక తీస్తాం అనే పేరు మీద ఇసుకను కొల్లగొట్టి ఇక్కడ ఎల్ఎండిలో తీసి కొత్తపల్లిలో నిలువ వేసిన ఇసుక. దీనికి మేము సామర్థ్యం పెంచడానికి పూడిక తీస్తాం అని చెప్పి సర్కారు ఏ విధంగా ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నది. అందుకే ఇవాళ మేడిగడ్డ బారేజ్ను మరి రిపేర్ చేయకుండా అన్నారాన్ని సుందీలను ఎత్తి ఇసుక వ్యాపారానికి పాల్పడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మొత్తం మరి 365 డేస్ అందులో నిల్వ ఉంటాయి. ఏదైతే మేడిగడ్డ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఎల్లంపల్లి ధర్మపురి వరకు కూడా గోదావరి నిండా నీళ్లు నిల్వ ఉంటాయి. కాబట్టి అక్కడ ఇసుక తీసే మరి అవకాశం ఉండదు. కాబట్టి ఈ 3 ఏళ్ల నుంచి యథేచ్ఛగా ఇసుక వ్యాపారం చేసుకుంటూ మరి కాలం వెల్లడిస్తా ఉన్నది. ఈ అసలే ఆదాయం లేని ఈ రాష్ట్రానికి ఒకవైపు ఎక్సైజే ఆదాయం కాగా రెండోది ఇసుక ఆదాయం. మరి ఇసుక ఆదాయం కూడా ప్రభుత్వ ఖజానాకు పోతుందా అంటే అక్రమార్కుల జేబుల్లోకి ఎక్కువగా వెళ్తా ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళ జేబులు నింపే ప్రక్రియగా మారింది. ఇవాళ మరి జేబులు నింపే వనరుగా మారింది ఇవాళ ఇసుక. మరి మంత్రి నియోజకవర్గంలో మేము అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఇసుక లారీలను బంద్ చేయిస్తామన్నాడు. 3 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు బంద్ చేయించలేదు అని అంటే ఇసుక వ్యాపారం వాళ్లకు ఎంత లాభసాటిగా మారింది, వాళ్ళ జేబులను ఏ విధంగా నింపుతుందో అర్థం చేసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.